ఇవి చూస్తున్నారా పట్టు కుచ్చులాగా ఎట్లున్నాయో? ఇవి విత్తనాలండి. చూడండి ఎట్లా పోతున్నాయో గాలికి. నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. ఇప్పుడు మీరు చూసిన విత్తనాలన్నీ కూడా ఎడీనియం విత్తనాలండి. చాలా ఈజీగా మన గార్డెన్ కి అందాన్ని తెచ్చే మొక్క ఇది. ఈ సమ్మర్ లో బాగా వస్తుంది, మే ఏప్రిల్ నెలల్లో. దీన్ని డెజర్ట్ రోజ్ గా కూడా పిలుస్తారు. దీంట్లో రెక్క ముద్ద అని 2 రకాలు ఉంటాయి. ఇదిగోండి కాయలు ఇవి. ఆ కాయలు పగిలి ఇట్లా సీడ్స్ వచ్చినాయి. నేను పైకి రాగానే మొత్తం విత్తనాలు గాలికి అటు ఇటు తిరుగుతున్నాయి. అయితే నేను యాక్చువల్గా బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంటాయి కదా గాలికి, అవే అనుకున్నాను. చూస్తే ఇది కాయ పగిలింది. చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో. అంటే విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నట్టు. గాలికి దూరంగా వెళ్ళి ఎక్కడ దానికి అనువైన ప్లేస్ ఉంటే అక్కడ మొలకెత్తాయి. నాకైతే ఇవి భలే అందంగా అనిపించినాయి. ఫస్ట్ టైం ఇది మన గార్డెన్ లో ఇట్లా సీడ్స్ రావడం అనేది. ఈ మొక్క పెట్టుకొని కూడా 3 years అవుతుంది. 3 years కి ఇప్పుడు నాకు ఇట్లా కాయలు వచ్చినాయి. కాయల నుంచి సీడ్స్ వచ్చినాయి. ఈ మొక్క ఎండలో ఉన్నప్పుడే బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు బాల్కనీలో పెట్టుకున్న సెమీ షేడ్ లో, అంతగా ఫ్లవర్స్ అయితే రాలేదు. ఈ పూలు వారం రోజుల వరకు అట్లనే వాడిపోకుండా ఉంటాయి చెట్టుకి. అందుకనే చూడడానికి చాలా అందంగా అనిపిస్తాయి. ఇంకా నా చెట్టు ప్రూనింగ్ చేయలేదు కాబట్టి ఫ్లవరింగ్ తక్కువనే ఉందని చెప్పాలి. మన చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలతోటి మనం వేరే మొక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు దీన్ని. అసలు అంటే సర్వైవ్ అవ్వదు అనే సమస్య ఉండదు. విత్తనం చూడండి ఎట్లా పోతుందో, ఒక పురుగులాగా అనిపిస్తుంది ఇట్లా పోతుంటే. ఇలా మొత్తం కాయ ఇట్లా మొత్తం పగిలి అందులో నుంచి సీడ్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. దీంట్లో నేను చూసిన కలర్స్ అయితే ఇది పింక్ ఒకటి, దీనికన్నా కొంచెం లైట్ పింక్ ఉంటది, రెడ్ కలర్. అలాగే సింగిల్ పెటల్, డబల్ పెటల్ అయితే ఇంకా అందంగా అనిపిస్తుంది. నా చెట్టుకు విత్తనాలు రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అది విత్తనాల ద్వారా మొలకెత్తడం నేను చూడలేదు. కొమ్మలతో అయితే ప్రాపగేట్ చేసుకున్నా. ఇది చూడండి దాని నుంచి ఆ కొమ్మ నుంచి ప్రాపగేట్ చేసుకున్నది. లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉన్న కుండీలు తీసుకోవడం బెటర్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. పగిలిపోయిన కుండ ఉంటే ఇప్పుడిప్పుడే బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక పువ్వు వచ్చింది దీనికి. ఇంతకు ముందు మనం గార్డెన్ కి రెగ్యులర్ గా కలుపుకునే సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఇసుక యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇలా రూట్స్ అనేవి బయటికి కనిపిస్తుంటేనే ఎడీనియం మొక్క అందంగా అనిపిస్తుంటది. ఇట్లా బ్రాంచెస్ వచ్చి ఆ రూట్స్ అన్ని పైకి వస్తే చూడడానికి బాగుంటది. ఈ కుండీలో ఉన్న మొక్క అయితే కొంచెం షేప్లెస్ లాగానే అనిపిస్తుంది. వింటర్ సీజన్ లో మళ్ళీ ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి. ఇదిగోండి స్టెమ్, ఈ రూట్స్ ఇట్లా బయటికి కనిపిస్తే కొంచెం చూడడానికి బాగుంటది అన్నట్టు. మన గార్డెన్ లో కానీ టెర్రస్ పైన కానీ ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే దాని నుంచి మనం కొమ్మల ద్వారా చాలా మొక్కలు చేసుకోవచ్చు. అలాగే ఇట్లా విత్తనాలు వచ్చినప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది పూలు తొందరగా వాడిపోవు కాబట్టి గార్డెన్ అందంగా కనిపిస్తుంది ఇట్లాంటి మొక్కలు అక్కడక్కడ పెట్టుకుంటే. ఈ కాయలు అయితే తీసేస్తున్నాను నేను. ఈ కాయలు తీసేస్తే పక్క నుంచి చిన్న చిగురు వస్తుంది, అది తొందరగా పెరుగుతుందని. మరీ ఎక్కువ వాటర్ వేయద్దు. వాటర్ ఎక్కువ వస్తే వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని ఇవ్వాలి వాటర్. వారానికి ఒకసారి కాకపోయినా 15 రోజులకు లేకపోతే నెల రోజులకు మన గార్డెన్ లో ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ దీనికి కూడా ఇవ్వచ్చు. ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే మాత్రం కొంచెం ఒక 1/2 స్పూన్ లేదంటే స్పూన్ బోన్ మీల్ మట్టిలో ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్లవరింగ్ సీజన్ లో. చూద్దాం ఈసారి అయితే సీడ్స్ పెడతా నేను. సీడ్స్ తో మరి జర్మినేట్ అవుతాయా అవ్వవు అనేది చూద్దాము. నర్సరీలో అయితే ఇట్లా మనకి సక్యులెంట్ మొక్క కాబట్టి సక్యులెంట్స్ కి పాట్స్ వేరేలాగా ఇస్తారు వాళ్ళు. దాంట్లో అయితే ఇంకా అందంగా అనిపిస్తుంది. ఇంతకుముందు కొత్తిమీర పెట్టుకున్న చెక్క పెట్టే ఇది ఒకటే ఖాళీగా ఉంది. కొత్తిమీర అయిపోయింది, ఇది ఒకటే ఖాళీ ఉంది కాబట్టి దీంట్లోనే పెట్టుకుంటున్నా ప్రజెంట్ గా అయితే. అవి జర్మినేట్ అయిన తర్వాత అప్పుడు దానికి చిన్న చిన్న కుండీలు తెచ్చి సెట్ చేద్దాము. ఈ సీడ్స్ అయితే నాకు చూడడానికి మస్తు అనిపించినాయి అసలు. ఎందుకంటే స్మూత్ గా మంచి కలర్ లో భలేగా అనిపించినాయి. మట్టిలో పెడుతుంటేనే ఆ సైడ్స్ కున్న రెక్కలన్నీ ఊడిపోతున్నాయి అటువి. అందుకని ఇటు పట్టుకోగానే అది ఇట్లా పట్టుకోగానే విడిపోతున్నాయి అవి. ఈ సైడ్స్ కున్న 2 కూడా విత్తనాన్ని దూరంగా తీసుకురావడానికి ఉపయోగపడేవి. మధ్యలో ఉన్నది మాత్రమే సీడ్. కానీ మార్నింగ్ రాగానే అసలు గార్డెన్ లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. మరి ఎక్కడెక్కడ వేరే వేరే కుండీలు కూడా వస్తాయేమో అని అనుకుంటున్నా నేను. ఒక 6-7 పెట్టుకున్నా. ఇవి కనుక మంచిగా మొలకలు వస్తే చిన్న చిన్న కుండీల్లో పెట్టడానికి ట్రై చేద్దాం ఈసారి. చిన్న చిన్న కుండీల్లో పెడితే ఒక 2 ఫ్లవర్స్ వచ్చినా కానీ చూడడానికి అందంగా అనిపిస్తుంది కదా, అట్లా ట్రై చేద్దాము. ఈ సీడ్స్ జర్మినేషన్ అయ్యేంత వరకు కొంచెం తేమగా ఉంచడమే మంచిది ఈ కుండీలలో. మరి మొక్క కంటే పెద్దగా నీరు అవసరం లేదు. సీడ్స్ అయితే పెట్టేసిన, చూద్దాం ఎన్ని రోజులకి జర్మినేట్ అవుతుంది అనేది. ఇక్కడ ఒక విషయం అండి, శనివారం అంటే 29 నాడు తార్నాక మర్రి కృష్ణ హాల్లో ఉగాది ఉత్సవం జరుగుతుందండి. టైమింగ్స్ వచ్చేసి 8 AM to 4 PM. సాంప్రదాయ ఆటలు, ఆర్గానిక్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు రావచ్చు.
ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.